మా అమ్మ డాక్టర్ కావాలనుకున్నారు. డాక్టర్ అయిన తర్వాత సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో గృహిణిగానే స్థిరపడిపోయారు. అయితే డాక్టర్ కావాలన్న తన కలను నా ద్వారా నెరవేర్చుకున్నారు. నేను డాక్టర్ అయిన తర్వాత అమ్మ కళ్ళల్లో చూసిన ఆనందం నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనని ఒంగోలులోని శ్రీ వెంకటరమణ సూపర్ స్పెషాలిటీకి చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా తనకు జన్మనివ్వటమే కాకుండా తన ఉన్నతికి బాటలు వేసిన తన తల్లి రోజారాణిని గుర్తు చేసుకున్నారు. ఎవరికైనా తొలి గురువు అమ్మే అని, ఏ స్థాయిలో ఉన్నవారికైనా బ్యాకప్ కూడా అమ్మేనన్నారు. ఈరోజు మనం ఎంత బిజీ లైఫ్‌లో ఉన్నప్పటికీ అమ్మకిచ్చే సమయం ఇస్తూ ఉండాలంటూ తెలిపారు. నాకు ఏదైనా కఠినమైనటువంటి కేసు వచ్చినప్పుడు మా అమ్మను గుర్తు చేసుకుంటానని, నా స్థానంలో అమ్మ ఉంటే ఎలా చేస్తారు, ఆ ఫీల్‌ను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఎన్నో సర్జరీలు విజయవంతంగా చేశానంటూ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు. అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా అందరి మాతృమూర్తులకి కూడా హ్యాపీ మదర్స్ డే. అసలు తల్లి అంటే ఒక బాధ్యత, ఒక ఆప్యాయతకి మారుపేరు. మనకి అమ్మ లేనిదే ఆ అమ్మ తొలి గురువు. మనం ఏది విద్యాబుద్ధులు కానీ, సంస్కారం కానీ ఏదైనా నేర్చుకోవాలి, ఎంత స్టేజ్లో ఉన్నోళ్ళకైనా కూడా బ్యాకప్ వచ్చేసి తల్లి. తల్లిని ఎప్పుడు మనం గౌరవిస్తా. మనకి ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా మదర్కి ఇచ్చే విలువ ఎప్పుడూ కూడా ఉంటుంది. నానంటే నమ్మకం. తల్లి మనకు ఆకలిస్తేను మనకి ఎక్కువ విద్యాబుద్ధులు ఇవంతా కూడా నేర్చుకునేది మన కల్చరు, సొసైటీ. ఎక్కువ నాన్నకన్నా కూడా అమ్మతో ఎక్కువ క్లోజ్గా ఉంటారు అందరూ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. వాళ్ళంతా కూడా పూర్వము శివాజీ మహారాజు ఉన్నప్పుడు జిజియాబాయి దగ్గర నుంచి ఈరోజు యుద్ధం నడిపే ఇద్దరు లేడీస్ వరకు కూడా అందరూ కూడా మాతృమూర్తులు. వాళ్ళ స్టేజ్ని వాళ్ళు చక్కగా వ్యవహరించి ఇంత బాగా మనం ఒక సమాజంలో మంచి చేయాలి అలానంటే తల్లి ప్రథమ గురువు. తల్లి టీచ్ చేసినవే కూడా మన సమాజం మీద ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. మనం పెద్దయ్యాక కూడా ఎంతో విలువనిస్తా. ఇట్లా ఒకరోజు వాళ్ళని గౌరవించడానికి, వాళ్ళకి కొంచెం మనం ఏ స్టేజ్లో ఉన్నాం, వాళ్ళు పడిన కష్టము అదంతా కూడా మనం గిఫ్ట్ ఇచ్చే డేగా పెట్టుకొని మదర్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అందరూ కూడా టైం కేటాయించుకుని ఒక్క 2 minutes వాళ్ళ మదర్స్ని హ్యాపీగా ఆనర్ చేసి విష్ చేస్తారని ఆశిస్తూ వెంకటరమణ సంస్థ నుంచి వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. మా మదరు హౌస్ వైఫ్ అండి. మదర్ డాక్టర్ అవ్వాలని అనుకుంటూ ఉండేవాళ్ళు. అదేవిధంగా నన్ను చాలా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. సొసైటీకి ఏదో ఒకటి మన నుంచి కొంచెం సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి అట్లా అని చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఆ విధంగానే డాక్టర్గా నేను ఎప్పుడైనా ఏదైనా టఫ్ కేసు అవుతే మా మదర్ ఎట్లా ఉంటుంది, మదర్ అవుతే ఎలా చేస్తారు అని ఆ ఫీల్తో సర్జరీస్ అవి చేస్తూ ఉంటాను. అంటే అందులో సక్సెస్ఫుల్ అయ్యి ఉన్నాను.